విశ్వాన్నే నిర్మించిన విశ్వకర్మ వారసులను పిచ్చివారిగా, బిచ్చగాడిగా, బేదవాడిగా, దరిద్రుడిగా బండ చాకిర్లు బండలు చేపించి గొడ్లలాగా రాత్రింబోళ్ళు కుళ్ళు విగ్రహాలు తరతరాలు చేస్తూ వస్తూ అట్టి స్థితులలో ఎందరికో ప్రమాదాలు జరగడము, ప్రాణాలు పోవడము. ఆ విధంగా విశ్వకర్మ వారసుడు ఈ విశ్వాన్ని సృష్టించే చివరకు ప్రతిఫలంగా చేతులు నరికిన చరిత్రలు ఎన్నో విన్నాం కదా. విశ్వాన్ని నిర్మించిన విశ్వకర్మ త్యాగానికి చేతులు నరకడమేనా సత్కారం, పురస్కారం? ఈ విశ్వమంతా కూడాను శిలలనే శిల్పాలుగా సృష్టించాడు కదా. చివరకు ఒక పక్క దరిద్రము, ఒక పక్క చేతులు నరకుడే కదా. ఆత్మసాక్షిగా, ధర్మంగా, సత్యంగా పాలకులు, ప్రభువులు, రాజులు, రాలాజులు వారి యొక్క త్యాగాన్ని గ్రహించి సత్కరించగలిగితే ఈ జగత్తే దేదీప్యమానంగా వెలుగును. కానీ క్రూరులై అంతటి చాకిడికి కూడుగూడా లేని దరిద్రులుగా మలసి కోటలు, గుళ్ళు నిర్మించితే సొమ్ము ఒకటిది సోకొకటిదిగా. నిజానికి అందుకే ఈ జగత్తుకు విశ్వకర్మ యొక్క శాపం అనేది ఏనాడో తలిగింది. మా జాతికి అన్యాయం జరిగింది గాక, ప్రతిఫలంగా జరగవలసిందే జరుగును గాక, మా త్యాగాన్ని గౌరవించిన వారికి మేలు జరుగును. అలాగే నిజానికి మా జాతి యొక్క నైపుణ్యత అంతా కూడాను బండలపైన, బంగారం పైన, కర్రలపైన, గుళ్ళపైన, గోపురాలపైన మా విశ్వకర్మ త్యాగ రూపకల్పనగా మిగిలిపోయింది తెలుసు కదా. ఎందరెందరో రాజులు, రాజ్యాలు పైన, ఎన్నెన్నో తరాల పైన ఈ విశ్వకర్మ త్యాగం అనేది చెరగని తరగని శిల్పాల వలె అనంతకాలం కూడా అలాగే ఉండను కదా. మాకు న్యాయం చేసిన వారు కానీ, అన్యాయం చేసిన వారు కానీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు కదా. కానీ మా యొక్క త్యాగం అమరమే కదా. విశ్వకర్మ వారసులైన మేము ఆశీర్వదించినా, శపించినా అది ఎవరిని వదిలిపెట్టదు. విశ్వాన్నే నిర్మించిన విశ్వకర్మ మానవ రూపంలో కనిపించాడు గనుక అలసుగాను, అవకాశంగాను తీసుకోబడింది. ప్రభువులుగా నూరేలుండి కాలం తీరి కాలగర్భంలో కలిసిపోయిన వారు అందరూ అయినా అట్టి వారిని తిరిగి రాతి రూపంలో చిత్రించి 1000 సంవత్సరాలుగా ఆయుష్ పోయగలిగింది విశ్వకర్మే కదా. అలా చేయగలిగింది విశ్వకర్మలమైన మేమే కదా. ఇది విశ్వ సత్యం కదా. మా జాతి పట్ల తరతరాల నుండి ఏది చేసిన వాడికి అదే ప్రాప్తించును గాక.